ఎవరైనా పప్పు, కూర, చారుతో పాటు రోటి పచ్చడి చేసుకుంటారు. మా ఇంట్లో మాత్రం ఈ రోటి పచ్చడి ఉంటే కూర, చారు అవసరమే ఉండదు. మొత్తం అన్నం దీంతోనే. అంత అద్భుతంగా ఉండడమే కాదు, సీజనల్ ఇన్ఫెక్షన్స్, రక్తహీనతను కూడా పోగొడుతుంది మరి. దీనికోసం తాజా చింత చిగురు కడిగి కాడలు తీయకుండానే నీళ్లు వాడేసుకోవాలి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేయించి మిక్సీ జార్‌లోకి తీసేసి, కాస్త ఆయిల్‌లో కారానికి సరిపడా ఎండుమిర్చి వేయించుకొని తీసేయాలి. ఇంకాస్త నూనెలో చింత చిగురు వేసి వేయించుకోవాలి. చింత చిగురు ఇట్టే వేగిపోతుంది. ఇది చల్లారేలోపు మిక్సీ జార్‌లో కాస్త జీలకర్ర, వెల్లుల్లి, కల్లుప్పు వేసి మిక్సీ పట్టుకొని, అప్పుడు చింత చిగురు వేసి కాస్త నీళ్లు వేసుకుంటూ ముద్దలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం నువ్వుల నూనెలో దంచిన వెల్లుల్లి, తాలింపు దినుసులు, కరివేపాకు, ఇంగువ వేసి పోపు పెట్టుకొని అన్నంలో కలుపుకొని తినేయడమే. పచ్చడి కోసం వాడిన ఇండస్ వ్యాలీ టాక్సిన్ ఫ్రీ ఫ్రై పాన్ హేమసుధ అనే కూపన్ యూజ్ చేసి ఆర్డర్ చేసుకొని వాళ్ళిచ్చే డిస్కౌంట్‌తో పాటు 12% ఎక్స్ట్రా డిస్కౌంట్ పొందండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.